స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవా, నీకే వందనాలు. ఈ కాన్ఫరెన్స్ పేరులో ఎంతమంది వచ్చినారో వారిని మీరు దీవించు. వారికి కావాల్సిన వర్తమానం వారికి అనుగ్రహించు. వారిని శోధిస్తున్న ప్రతి దుష్టశక్తి, మంత్రశక్తి, సైతాన్ శక్తి యేసునామమున బంధిస్తున్నా. లదర్ హస్తబార షిఖేంద్ అల్ మలో రిహంద్ లోహసి బెబిబేరి షరియరజన. ప్రభా, ఈ ప్రేయర్ని మీరు నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. రైట్, మన మధ్యలో బాలమన్ సిస్టర్ ప్రార్థన చేస్తారు. బాలమన్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. సిస్టర్, ఈ 9 రోజులు దేవుడు నడిపించినందుకు దేవునికి వందనాలు చెప్పండి. తర్వాత రేపు ప్రార్థన ద్వారా దేవుని ఒక అభిషేకం మన మీద దిగి రావాలని ప్రేయర్ చేయండి. తర్వాత ఈ 10 రోజులు చేసిన ప్రార్థనకి ఈ నెలలో దేవుడు మనకు జవాబు ఇవ్వాలని ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ. స్తోత్రము నాయన, మహోన్నతుడా, మహాగణానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అతిథియ సొంత సంపూర్ణ ఆది అంతమున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నా దేవానికి వందనాలు తండ్రి. అయానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరలోకమైన సింహాసనం ప్రభా, భూమిని పాదపీఠం నాయన, సర్వాధికారి, సర్వ సృష్టికర్తానికి స్తోత్రము నాయన. ఈ 3 ఆరాధనల ఆశను బట్టి స్తోత్రము నాయన. మీకే ఘనత మహిమ కలుగును కాక ప్రభా. నీకు వందనాలు తండ్రి. దేవాది దేవ, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయిన తండ్రి, నీకే స్తోత్రము నాయన. అయా కృపమైన దయామైన నీకే స్తోత్రము చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా మరి నాయన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇప్పటి వరకు ఉపవాసం ప్రార్థనల తండ్రి, ఈ రోజు నాయన మరి 9వ రోజు ప్రభా, ఉపవాసం ప్రార్థనల ప్రభా, మీరు గొప్ప విజయం ఇచ్చిన విధానం బట్టి స్తోత్రము నాయన. యేసయ్య, ఇప్పటి వరకు నాయన మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రము నాయన. మీకే ఘనత మహిమ కలుగును కాక ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఆత్మ కార్యములు జరిగించండి ప్రభా. అయానికి వందనాలు తండ్రి. ఏ నిత్యంత ఉపవాసం ఉన్నామో తండ్రి, అవన్నీ యేసు నామములో నెరవేర్చబడను కాక ప్రభా. మీరే కృప చూపించి సహాయం ఇచ్చేయండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఆత్మ కార్యములు జరిగించండి ప్రభా. నీకు స్తోత్రము నాయన. అయానికి వందనాలు ప్రభా. రేపు నాయన తండ్రి 10 రోజు ప్రభా, దేవానికి వందనాలు ప్రభా. రేపు సాక్ష్యాలు చెప్పడానికి ప్రభా, భక్తి బిడ్డలోన ఉండి మీరు మాట్లాడచ్చేయండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. అయా నీ పరిశుద్ధాత్మ రేపు ఆరాధనల ప్రభా మీరు దిగండి నా ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఆత్మ కార్యములు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. పాటలు వాడిన వాళ్ళని ప్రభా, ఆరాధన చేసిన వాళ్ళు, వాక్యం చెప్పే వాళ్ళు, ప్రతి కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి. అందరూ విన మీ ఆత్మ అభిషేకముతో నింపమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. దేవాని ఆత్మ కార్యములు జరిగించండి తండ్రి. నీకే స్తోత్రం నాయన. నీవే కృప చూపించే సహాయం చేయండి. అన్ని విషయంలో ప్రభా ఫలించును గాక ప్రభా. నీకు వందనాలు తండ్రి. మీరే సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. దేవాతి దేవ, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజ్యానికి స్తోత్రము తండ్రి. వాక్యంతో మాతో మాట్లాడండి నా ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. లోతైన విషయాలు ప్రభా మీరు బయలుపరుస్తున్న విధానం బట్టి స్తోత్రము నాయన. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు ప్రభా. మరి ఈ రోజు నాయన మరి ఆరాధనలో మీరు ఉండండి తండ్రి. మరి నానానికి స్తోత్రం నాన్న. వాక్యం చదువుతున్నప్పుడు ప్రభా, సిస్టర్ ప్రభా మీ భద్రహనైనా రేఖల కింద భద్రపరచుకొని సెల్వ చాట్ను మరుగుపరచుకుని తండ్రి, పరలోక వర్తమానంతో మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. ప్రతి బిడ్డనైనా నీ వాక్యం చెప్పే వరాలతో, ఫలాలతో మీరు నింపండి తండ్రి. అయ్యానికి స్తోత్రము నాయన. వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంకా మేము ఉపవాసం ఉండడానికి ప్రభా, ఆత్మ కార్యములు మా అందరి జీవితంలో ఇంకా నడిపించమని అడుగుతున్నాము తండ్రి. అయ్యానికి స్తోత్రము నాయన. ఆత్మ కార్యములు జరిగించండి తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభా. మరి ఆరాధనలో ఉండండి, పాటల్లోనే ఉండండి, వాక్యముల మిండి మాట్లాడండి ప్రభా. దైవజనుతోటి ఉండి మీరు మాట్లాడచ్చేయమని అడుగుతున్నాము తండ్రి. నీవే కృప చూపించి సహాయం ఇచ్చేయమని, అన్ని విషయముల ప్రభా ఫలింపు దయచేయమని, ఈ కొద్ది శృతి ఆరాధన ప్రభా మీకే చెల్లును గాక ప్రభా. యేసుక్రీస్తు నామముల ప్రార్థించుకొని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కగా ప్రార్థనలు నడిపించిన బాలమణి సిస్టర్కి మా ప్రత్యేకమైన వందనాలు. రైట్, మనం ఆరాధన చేసుకుందాం. సాలూరు సుజాత అక్క, ప్రైజ్ ది లార్డ్. అక్క ఆరాధన చేస్తారు అక్క, చేయగలుగుతారు ఒక 5 నిమిషాలు? చేయండి, మీరే చేయండి ఆరాధన. మహాపరిశుద్ర దేవ, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా 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 దేవాతి దేవా మీకే స్తుతి స్తోత్రం 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 దేవా స్తోత్రం 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 దేవాతి దేవా తండ్రి ప్రభువా కృపగల దేవా స్తుతి 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 దేవా మహాపరిశుద్ధుల దేవా పరిశుద్ధుల దేవా పరిశుద్ధుల దేవా మహాపరిశుద్ధుల దేవా తండ్రి గొప్ప దేవుడ దేవా యెహోవా దేవాతి దేవా మీకే మహిమ ఘనత మీకే మహిమ మీకే మహిమ మీకే మహిమ దేవా తండ్రి హల్లెలూయా రాజా హల్లెలూయా 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 ప్రభువా యేసయ్యా 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 తండ్రి 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 ప్రభువా 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 మహాపరిశుద్ధుడ దేవా దేవా దేవాతి దేవా తండ్రి తండ్రి కృపగల దేవా కృపగల దేవా కృపగల దేవా తండ్రి ప్రభువా దేవాతి దేవా తండ్రి తండ్రి స్తుతుల పాతుడా స్తుతుల పాతుడా స్తుతుల పాతుడా స్తుతుల పాతుడా స్తుతుల పాతుడా స్తుతులు స్తుతుల ఆశల దేవా తండ్రి స్తుతి 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 దేవా స్తుతునైనా 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 దేవా స్తుతుల పాతుడా స్తుతులు ఒగ్గిడ స్తుతుల ఆశల తండ్రి హల్లెలూయా రాజా తండ్రి కృపగల దేవా కృపగల దేవా కృపగల దేవా కృపగల దేవా కృపగల దేవా కృపామయడ 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 కృపగల దేవా కృపా సత్య సంపూర్ణ తండ్రి తండ్రి ప్రభువా 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 పరిశుద్ధుల దేవా పరిశుద్ధుల దేవా పరిశుద్ధుల దేవా తండ్రి యెహోవా దేవా యెహోవా దేవా యెహోవా దేవా తండ్రి తండ్రి ప్రభువా 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 తండ్రి రాజాతి రాజా 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 రాజుల కంట రాజా తండ్రి ప్రభువా పరిశుద్ధుల దేవా పరిశుద్ధుల దేవా పరిశుద్ధుల దేవా మహాపరిశుద్ధుల దేవా పరిశుద్ధుల దేవా పరిశుద్ధుల దేవా పరిశుద్ధుల దేవా పరిశుద్ధుల దేవా పరిశుద్ధుల దేవా తండ్రి గొప్ప దేవుడా గొప్ప దేవుడా గొప్ప దేవుడా గొప్ప దేవుడా తండ్రి రాజాతి రాజా తండ్రి నాయన యెహోవా దేవాతి దేవా తండ్రి 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 మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం నాయన ప్రభువా మీకు స్తోత్రం మీకు స్తోత్రం మీకు స్తుతులు స్తోత్రాలైన యేసయ్యా మీకు స్తుతి స్తోత్రం నాయన స్తుతి స్తోత్రం నాయన దేవాతి దేవా మీకే స్తుతి స్తోత్రం నాయన గొప్ప దేవుడా మీకు స్తుతులు స్తోత్రాలు స్తుతి స్తోత్రాలు ఆయన రాజాతి రాజా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ఆయన ప్రభా మహోన్నతుడా తండ్రి దేవాతి దేవా మీకు వందనాలు స్తుతి స్తోత్రము నాయన ప్రభా పరిశుద్ధుల దేవా మీకే వందనాలు మీకే స్తుతి స్తోత్రాలు ఆయన కృపగల దేవా కృపామయడ కృపా స్తుతి స్తోత్రాలు ఆయన తండ్రి దయగల దేవా దయామయడ తండ్రి ప్రేమ స్వరూపిణి దేవా మీకే వందనాలు మీకే స్తుతులు స్తుతి స్తోత్రాలు ఆయన పరిశుద్ధ ఆత్మదేవ ఆత్మీయదేవ 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 తండ్రి మీకే స్తుతి స్తోత్రము నాయన గోతవర్తమాన సర్వోన్నతుడ తండ్రి ప్రభువా దేవాతి దేవా తండ్రి నాయన ప్రభువా యేసయ్యా పరిశుద్ధ ఆత్మీయ తండ్రి గొప్ప దేవుడా మీకే వందనాలు మీకే స్తోత్రము నాయన గోతవర్తమాన సర్వోన్నతుడ మీకే స్తుతి స్తోత్రాలైనా గొప్ప దేవుడా మీకు స్తోత్రాలైనా పరిశుద్ధుల దేవా తండ్రి యేసయ్యా హల్లెలూయా 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 Hallelujah, 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 hallelujah. మహాపరిశుద్ధుడ దేవా పరిశుద్ధుడ దేవా పరిశుద్ధుడ దేవా పరిశుద్ధుడ దేవా పరిశుద్ధుడ దేవా పరిశుద్ధుడ దేవా తండ్రి నాయన యేసయ్యా 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 పరిశుద్ధుడ
పరిశుద్ధుల దేవ, గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, గొప్ప దేవుడా తండ్రి, రాజాతి రాజా, రాజా రాజుల కంట రాజా తండ్రి, తండ్రి ప్రభువా, ప్రభువా, పరిశుద్ధుడ, పరిశుద్ధుల దేవ, సింహాసనం మీద ఉన్న దేవాతి దేవ, మీకే స్తుతులు, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు ఆయన తండ్రి. మీ కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధ ఆత్మ దేవ, ఆత్మీ దేవ, ఆత్మీ దేవ, గొప్ప దేవుడా, గొప్ప దేవుడా తండ్రి నాయన, పునరుద్ధరణ లేచే దేవా మీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తుతి స్తోత్రాలు ఆయన తండ్రి. గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, యెహోవా, యెహోవా దేవాతి దేవా తండ్రి, తండ్రి ప్రభువా, మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు, స్తుతి స్తోత్రాలు, స్తుతి స్తోత్రాలు, స్తుతి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా దేవా, పరిశుద్ధుడా తండ్రి నాయన, గొప్ప దేవుడా, యెహోవా, యెహోవా దేవాతి దేవా తండ్రి, తండ్రి ప్రభువా, ప్రభువా నాయన దేవా, పరిశుద్ధాత్మ దేవ, ఆత్మీ దేవ, ఆత్మీ దేవ, ఆత్మీ తండ్రి దేవాతి దేవా తండ్రి, గొప్ప దేవుడా, గొప్ప దేవుడా తండ్రి. మీకే వందనాలు, 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 వందనాలు యేసయ్యా, మీకే వందనాలు, 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 వందనాలు తండ్రి. యేసయ్యా కోట్లారు వందనాలు ప్రభువా, ఏమి ఇచ్చిన తీర్చుకోగలం దేవా, హార్చకడ ప్రేమ గల దేవ, సేమ గల దేవ, యేసయ్యా, యేసు రక్షకుడ, సర్వశక్తిమంతుడ, భూమి ఆకాశం దేవా, లోకసుకుడ, లోకమంతా పరిపాలించి దేవా, మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు ఆయన, పరిశుద్ధుడ, కోట్లారు వందనాలు ప్రభువా తండ్రి, తండ్రి దేవాతి దేవా, ప్రభువా, ప్రభువా నాయన, యేసు రాజా మీకు వందనాలు, స్తుతి 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 స్తోత్రాలు, స్తుతి స్తోత్రాలు, స్తుతి స్తోత్రాలు ఆయన, పరిశుద్ధుడ దేవా, పరిశుద్ధుడ దేవా, పరిశుద్ధుడ దేవా, పరిశుద్ధుడ దేవా తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా దేవా, దేవా తండ్రి, మీకే స్తోత్రం, 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 స్తోత్రం దేవా, స్తోత్రం, 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 స్తోత్రం దేవా, స్తుతునైనా, 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 స్తుతునైనా తండ్రి. స్తుతుల పాత్ర, స్తుతుల వైగడ, స్తుతుల హాస్యునుల దేవా, మీకే వందనాలు, మీకే స్తుతి స్తోత్రము నాయన, స్తుతి స్తోత్రము నాయన, పరిశుద్ధాత్మ దేవ, ఆత్మీ దేవ, మీకే స్తుతి స్తోత్రము నాయన, గొప్ప దేవుడ, గొప్ప దేవుడ, గొప్ప దేవుడ తండ్రి, పరిశుద్ధుడ దేవా, పరిశుద్ధుడ దేవా తండ్రి, తండ్రి దేవా, దేవాతి దేవా తండ్రి నాయన, పరిశుద్ధుడ దేవాతి దేవా తండ్రి నాయన. ఈ కొద్ది కూడా ఆరాధన ప్రభా, పరిశుద్ధుడ దేవా తండ్రి, మీ పాద సంఘం చేర్చుకోమని అడుగుచున్న దేవా తండ్రి నాయన, పరిశుద్ధుడ దేవా, నాకు ఇచ్చిన ఆరాధన చేసుకున్నాం ప్రభా, పరిశుద్ధుడ దేవా, ఇచ్చిన కూడా ఆధారం ప్రభా తండ్రి, మీ పాద సంఘం పెడుచున్నాం దేవా తండ్రి, మీకు వందనాలు, 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 స్తుతి స్తోత్రము నాయన, యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కగా ఆరాధన నడిపించిన సుజాతక్కకి మా ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మన మధ్యలో రమ్యక్క గారు వాక్యం అందిస్తారు. థ్యాంక్ యూ. దేవుడు వందనాలు, ఆత్మీయ తండ్రి గారికి నా వందనాలు, మరి కాన్ఫరెన్స్లోకి వచ్చిన సిస్టర్కి అందరికీ నా వందనాలు. మరి దేవుడు వాక్యం ద్వారా మనతో అందరితో మాట్లాడుతున్నారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఆత్మీయంగా ప్రేమించిన పర్లోక తండ్రిని వేలకు స్తుతులు స్తోత్రాలు నైనా కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవ, నా దేవ నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి, అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. తెలిసి తెలియక తండ్రి ప్రభ, నేను మా తప్పులు ఎప్పుడు నన్ను క్షమించమని ప్రభా, నాతో మాట్లాడి అందరితో మాట్లాడి కనిపించి అందరికీ కనిపించమని ఈ చిన్న ప్రార్థిస్తున్నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరికీ ప్రైజ్ లాడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ద్వారా మరి యాకోబు కోసం మరి దేవుడు యాకోబుతో మాట్లాడి ఉన్నాడు. మరి యాకోబుతో మాట్లాడిన ప్రతి విషయం మరి యాకోబు గ్రంథంలో మరి యాకోబు రాసుకుంటూ వచ్చాడండి. మరి ఈ 9వ అధ్యాయం 1:9 మరి దేవుడు మనతో మాట్లాడుతుండు. దీనుడైన సహోదరుడు తనకి కలిగిన ఉన్నత దశ యందు అతిశ్రయింపవలెను. హల్లెలూయా. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన శిస్తయందు అతిశ్రయింపవలను. ఎలా అనగా ఇతడు గడ్డి పువ్వు వల్లే గతించిపోవును. సూర్యుడు దహించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలిను, దాని స్వరూపం సౌందర్యము నశించెను. అలాగే ధనవంతుడు తన ప్రయత్నంలో వాడిపోవును. హల్లెలూయా. ఇక్కడ దీనిదైన సహోదరుడుకు తనకి కలిగిన ఉన్నత దర్శనందు దేవుడు మనకైతే ఏదైతే ఇస్తాడో దాని అందు మనం సంతోషపడాలని ఈ రోజు దేవుడు మన అందరితోనే మాట్లాడుతున్నాడండి.
ఏంటది మనం ఏదైతే కలిగి ఉంటామో దాంట్లోనే సంతోషంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఇంకేమనుకుంటే ఇంకా 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 కావాలని అలాగా అతిశ్రాయింపకూడదని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతాడు. మనం ఏదైతే కలిగి ఉంటామో దాంట్లోనే మనం సంతోషంగా ఉండాలి. అలాగే ఇక్కడ ధనవంతుడి కోసం కూడా మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అతను ధనవంతుడు గడ్డి పువ్వుతో మరి పోల్చాడు. మరి ధనవంతుడికి ఎంత ఉన్నా గానీ ఇంకా ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలని మరి అతురత పడుతూ ఉంటాడు. మరి అలాంటి వారు గడ్డి పువ్వు లాగా మరి వాడిపోతారండి. మరి గడ్డి పువ్వు అంటే మరి ఉదయం వికసించగానే మనకి ఎంతో మరి అందంగా కనిపిస్తుంది. మరి సాయంత్రం అయ్యే వరకు వాడిపోయి మరి అది రాలిపోతూ ఉంటది. అలాగే మన జీవితం కూడా మన జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మన విశ్వాసం కలిగి మరి ముందుకు సాగిపోవాలి. దేవుడి మీద ఆధారపడాలి. మనం ఓర్పు కలిగి మనం జీవించినప్పుడు మనం ప్రతిదీ సాధిస్తాం. మరి ఇక్కడ ధనవంతుని చూసుకుంటే మరి లాజరు మరి ధనవంతుడు ఉన్నప్పుడు మరి లాజరు ఎన్నో శ్రమలు అనుభవించాడండి. ఎంతో మరి ఆహారం లేనప్పటికీ ఎంతో కష్టం. కానీ కింద ఆయన ధనవంతుడు బల్ల కింద పడే చిన్న ముక్కలు కూడా ఏరుకుని తిని అన్న దీన దిశలో ఉండి మరి ఈ లోకంలో మరి లాజరు ఎంతో మరి తగ్గించుకుని మరి దేవుళ్ళు హెచ్చించుకున్నాడు. మరి ధనవంతుడు మరి సుఖభోగాలతో ఈ లోకంలో మరి ఎంతగానో మరి సంతోషాన్ని పార్టీలని ఫ్రెండ్స్ తో మరి తిరిగి మరి ఆయన జీవితాన్ని ఇక్కడ మరి సంతోషంగా గడిపాడు. మరి ఆయన జీవితం మరి చనిపోయినప్పుడు మరి ఆ లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు. మరి ధనవంతుడు మరి తన నిత్య అగ్నిలో ఉన్నప్పుడు మరి అక్కడ పురుగు సాగుదు, అగ్ని ఆరదు. మరి అట్లాంటి ఉన్నప్పుడు మరి ఆయన చూసినప్పుడు మరి అబ్రహాము రొమ్మున లాజరుని చూసి మరి దేవుణ్ణి అడిగినప్పుడు మరి అక్కడ వారు ఇక్కడే, ఇక్కడ వారు అక్కడే అని మరి దేవుడు చెప్పినప్పుడు మరి ఎంతగానో మరి ఆయన కన్నీరు విడిచాడు. ఇంకా నా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకి సువార్త నేను చెప్తాను, నన్ను పంపించమన్నప్పుడు మరి దేవుడు మరి అక్కడ ఇంకా నా ప్రవర్తలు ఉన్నారు, నా సేవకులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. నమ్మితే మరి నా నిత్య జీవనంలోకి వస్తారు, నమ్మకపోతే మరి నరకానికే వస్తారని మరి దేవుడు అక్కడ బదులిచ్చినప్పుడు మరి ఇక్కడ ధనవంతుడు కూడా అంతేనండి. మన ఈ లోకంలో మరి ధనం కోసం మనం పరుగులు పెట్టకూడదు. ఎందుకంటే మరి దేవుడు మనకి ఇస్తున్నాడు, మనకిచ్చిన స్థిరాస్తి, మనకిచ్చిన ఏదైతే ఇస్తా ఉన్నాడో దాంతోనే మనం సంతోషపడాలి. మనం దేవుడిగా ఆరాధిస్తూ ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతి ఇస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. నేను ప్రవక్త పిలుపు కానీ, సేవకుల కాపరి పిలుపు కానీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంపు ఇస్తూ ఉన్నాడు. కానీ ఒక్కొక్కరు ఆ తలంపులో మరి వాళ్ళు సంతోషించాలి, ఆ తలంపులో ఇంకా పై స్థితికి వెళ్ళాలి. నాకెందుకు, నేను అట్లా పొందుకోలేకపోతున్నాను. దేవుడు మనకి ఏదైతే స్థాయి ఇస్తాడో అందులోనే మనం సంతోషంగా ఉండాలి, అందులోనే మనం ఎదగాలి. ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ధనవంతుడి కోసం చెప్తూ ఉన్నాడు. మరి ధనవంతుడు గడ్డి పువ్వు లాంటి వాడు. ధనవంతుడు ఎంత సంపాదించినా సంతోషించడు. ఇంకా సంపాదించాలని ఆలోచన కలిగి ఉంటాడు. కానీ వాళ్ళకి సుఖం ఉండదు, సంతోషం ఉండదు. కానీ సంపాదిస్తాడు, ఎందుకు అతను అనుభవించడు, కానీ వేరే ఒకళ్ళది అనుభవిస్తూ ఉంటారు. కానీ మనం ఈ లోకంలో మరి ధనం కోసం కానీ ఇంపార్టెంట్, మనం ఈ లోకంలో ఉన్న వారి కొరకు ధనం కోసం మనం ఇంపార్టెంట్ ఇవ్వద్దు. గడ్డి పువ్వు ఎలా అయితే వాడిపోతుందో అలాగే మరి సూర్యుడు వచ్చి మరి దాని వేడి కాలినప్పుడు మరి దాని సౌందర్యం కోల్పోతూ ఉంటది. అలాగే గడ్డి పువ్వు కూడా మరి ఉదయాన్నే వచ్చినప్పుడు ఎంతో ఒక్కరోజు అందమే, మరి అది ఎంతో అందంగా ఉంటది, చూసినప్పుడు మనం ఆకర్షించిపోతాం. కానీ సాయంత్రం అయినప్పుడు వాడిపోయి మరి రాలిపోతూ ఉంటది. కానీ మన జీవితం, దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని మరి దేవుడి కొరకే మనం వాడబడాలని మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఎంతగానో మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. మనం ఈ వాక్యంలో చూసినట్టయితే మరి దేవుడు మనతో ఎంతగానో మాట్లాడుతున్నాం. మనం ప్రతిదానికి మరి ఇంకా కావాలి అనుకుంటాం. అది మనం ఏదైతే ఇస్తా ఉంటాడో దానిలోనే మనం సంతోషపడాలి. హల్లెలూయా. ఇంకా ఏంటంటే మరి దేవుడు మనతో ఇంకా సూటిగా మాట్లాడుతున్నాడు. నిర్గమకాండంలో మరి దేవుడు 4:21 అంటాడు, మోసే అంటాడు, ప్రభా నేను మరి ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ప్రభా నేను చెప్పలేను ప్రభా, నేను మాట మధ్యం లేనివాడిని అంటే మరి దేవుడు మరి మోషే మీద కోప్పడినప్పుడు నీ అన్నయ్య నా అహరోను ఉన్నాడు కదా, నీ మాటలు అహరోను నోటికి, నా అహరోని మాటలు నీ నోటికి మరి నేను తోడై ఉంటానని మరి దేవుడు మనకి సెలవిచ్చి ఉన్నాడండి. వాళ్ళిద్దరికి అక్కడ తోడై నడిపించిన దేవుడు మనకుని తోడై ఉంటాడు. ఎక్కడ ఏం ఎవరితో ఏం మాట్లాడాలని మనం భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు మరి అహరోను నోటికి మరి మోషే నోటికి నేను తోడై ఉంటానని మరి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. నీ మాటలు అహరోను నోటికిను, అహరోని మాటలు నీ నోటికిను, నువ్వు అహరోనికి దేవుడుగా కనపడతావు అంటాడు. హల్లెలూయా. మనం ఒకరికి మరి దేవుడు వాక్యం చెప్పినప్పుడు, దేవుడి కొరకు వాళ్ళతో మాట్లాడినప్పుడు, దేవుడి కొరకు అనేక మందికి మనం ప్రకటించినప్పుడు ఒక్కొక్కసారి మీరు దేవుళ్ళగా వచ్చారండి, దేవుళ్ళగా నాకు ప్రార్థన చేశారండి, నన్ను స్వస్థపరిచారండి, ఒక్కొక్కసారి మనల్ని పొగుడుతూ ఉంటారు. ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతాడు మోషేతో, నీ అహరోని మాటలు నీ నోటిలో అహరోని మాటకి దేవుళ్ళగా కనిపిస్తాయి. మరి మోషేకి మరి తోడై నడిపించిన దేవుడు మనకి తోడై నడిపిస్తాడని మరి ఈ ఈ సాయంకాల సమయంలో దేవుడు మన అందరితోనే మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే మరి ఈ లోకంలో మరి మనం
లాంటి వాళ్ళము తండ్రి. ఏ క్షణమున మనం చనిపోతామో మనకి తెలియదు, కానీ ఇచ్చిన ఈ జీవితాన్ని మరి దేవుడు కొరకే వాడబడాలని మరి ఈ సాయంకాల సమయంలో దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. దీనుడైన తను కలిగిన స్థితిలోనే మనకి ఏదైతే కలిగి ఉంటానో అందులోనే మనం సంతోషించాలి. ఇంకా హెచ్చులకి పోయి ఇవి కావాలి ఇవి కావాలని ఆలోచన చేయకూడదు. అందులోనే మన సంతోషాన్ని ఎత్తుకోవాలి, అందులోనే మనం ప్రతిదాన్ని ఎత్తుకోవాలని ఈ సాయంకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. దేవుడికి ఏమి ఇచ్చినా మరి ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. ధనవంతుడి కొరకు మాట్లాడుతూ ఉంటే మరి ధనవంతుడు ఈ లోకంలో ఇప్పుడు ఎంతైనా సంపాదించుకుంటాడు, కానీ నిత్య రాజ్యంలోకి అట్లాంటి వారు వెళ్ళలేరండి. మరి ఎందుకంటే మరి దేవుడు ఎంతో గొప్ప దేవుడు. మరి దేవుడికి ఆయన ప్రతి క్షణం ప్రతి నిమిషం మనం విన్నట్టు ఉన్నారు, ప్రతి దాన్ని మనం పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడండి. ఆయనకి ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. కానీ ఏంటంటే ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి దాన్ని మరి పువ్వు ఒక రోజు అందమే సాయంత్రానికి వాడిపోతుంది. మన జీవితము కూడా పువ్వు లాంటిదే. చూడండి, అందంగా ఉంది కదా అని మనం దాన్ని కోసుకుని మనం ఏమైనా పెట్టుకోగలమా? కాదు. సాయంత్రం అవ్వనప్పటికీ అది వాడిపోతుంది. ధనవంతుడు తన ప్రతి దాన్ని ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా కూర్చాలని చూస్తూ ఉంటాడు, కానీ దేవుడి కోసం ఎప్పుడు ఆలోచన. అట్లాంటి ధనవంతుడు అంట దేవుడి రాజ్యంలో ప్రవేశించడంట. హల్లెలూయా. దేవుడు అంట నేను పేదవాళ్ళ కొరకే వచ్చాను కానీ ధనవంతుల కొరకు రాలేదంటాడు. హల్లెలూయా. మనం ఇట్టి స్థితిలో ఉన్నామంటే చాలా ధన్యులమండి. హల్లెలూయా. ఇంకా మరి దేవుడు ఇంకా మనతో మాట్లాడుతున్నాడు. పంట విస్తారంగా అన్నది, కోసేవారు కొద్దిగానే ఉన్నారంట. హల్లెలూయా. ఇక్కడ పంట అంటే దేవుని యొక్క సేవ, దేవుని యొక్క సేవ చేసేవారు. మరి పని చేసేవారంటే సేవ చేసేవాళ్ళు, మరి దేవుని సేవ చేసేవారు కొద్దిగానే ఉన్నారంట. కానీ మనం దేవుని సేవ కొరకు మరి చెయ్యాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి దేవుని సేవ చేయాలనుకుంటున్నామా? దేవుని సేవ చేయాలనుకున్నా మనం ఏం చేయాలని దేవుడి కొరకు మనం సేవ కొరకు మనం సమర్పించుకున్నాం. మన బ్రదర్ అడిగారు ఎవరెవరు దేవుడి సేవ చేస్తారు. చాలా కష్టాలు వస్తాయి, సేవ చేయడం చాలా కష్టం, మరి చాలా ఇరుకులు వస్తాయి, ప్రాణం మీద కత్తి వస్తుంది, దెబ్బలు తినాలి, రక్తం కారే పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ కూడా మీరు సేవ చేయాలని అనుకున్న వాళ్ళు మరి చేయి పైకెత్తని చెప్పమన్నారు. మరి చెప్పాము. అందుకే అంటున్నాడు పంట పరి కోసేవారు కొద్దిగా ఉన్నారు, సేవ విస్తారంగా ఉన్నది అంటున్నాడు. మరి మనం సేవ చేయాలని ఆలోచన చేస్తే మనం మరి దేవుడి కొరకు మనం నిలబడాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మరి దేవుడి కొరకు నిలబడాలని మరి నేను ఎంతగానో మరి దేవుడు ఈ రోజు మన అందరితో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. ఆయన ప్రతి క్షణం ప్రతి నిమిషం మనం విన్నట్టు ఉన్నారు. నా ప్రజల కొరకు ఎవరు వెళ్తారు సువార్త ప్రకటించడానికని. మనం ఒక్కొక్కసారి దేవుడికి చెప్తా ఉంటాం, ప్రభా నశించిపోతున్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభాని రక్షించవా ప్రభా. మనం చేసిన ప్రార్థన ఏ రోజు వృధాగా పోదు. ఎందుకంటే హల్లెలూయా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఇంకా కింద వరకు వచ్చినప్పటికి ఇక్కడ ఇంకోటి మాట్లాడుతున్నాడు దేవుడు అండి. హల్లెలూయా. ఒక్క నిమిషం. హల్లెలూయా. పన్నెండు వచ్చినవండి. శోధన సహించేవాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడే ప్రభు తన ప్రేమించే వారికి వాగ్దానం చేసి జీవ కిరీటమును పొందెను. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? శోధనను సహించేవాడు ధన్యుడు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మనకి శోధన వచ్చినప్పుడు దేవుడు మనకి గుర్తురాడు, మనకి సంతోషం వచ్చినప్పుడు కూడా దేవుడు మనకి గుర్తురాడు. శోధన జయించేవాడు ధన్యుడు, అతడు శోధనలో నిలిచినప్పుడే ప్రభు తనకి ప్రేమించే వారికి వాగ్దానం చేసిన కిరీటం పొందునన్నాడు. హల్లెలూయా. తనను ప్రేమించిన వారికి అన్నాడు. హల్లెలూయా. మనకు వచ్చిన శ్రమలను కానీ ఏదైనా కానీ ఇరుకు కానీ ఇబ్బంది ఏది వచ్చినా కానీ మనం ప్రతిదాన్ని జయించాలి, ఓర్పు కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు మనం దేవుడి కిరీటం పొందుకోవాలంటే చాలా అర్హతలు కలిగి మనకు ఉండాలి. మనం చిన్నదానికి పెద్దదానికి కోప్పడిపోతూ ఉంటాం, కానీ దేనికి మనం కోప్పడకూడదని దేవుడు ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడండి. ఆయనకి ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. మన దేవుడు గొప్పోడు. ఎందుకంటే మరి తనను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన కిరీటం పొందేను. హల్లెలూయా. మనం దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నాం, మాటలతో కాదు క్రియల్లో చూపించాలి దేవుని మనం ప్రేమిస్తున్నామా లేదా. అది మనకు తెలుసు. ప్రతి చిన్నదానికి అప్సెట్ అవుతూ ఉంటాం. మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ సంవత్సరాలు ప్రార్థన చేస్తారు, కానీ కార్యం జరగట్లేదు. కానీ ఇందులో బైబిల్లో ఎంతో మంది భక్తులు మరి ఎన్నెన్నో సంవత్సరాలు చేసి వాళ్ళ సేవను విస్తరింపచేసిన ఎంతో మంది సేవకులను తయారు చేసి ఉన్నారు. హల్లెలూయా. ఏలియా మన వంటి మనుషుడే, కానీ ఆయన కూడా 3.5 సంవత్సరాలు ప్రార్థన చేస్తేనే భూమి మీదకి వర్షం వచ్చిందంట. మనం ఒక సంవత్సరం కానీ ఒక 2 నెలలు కానీ ఒక నెల కానీ ప్రార్థన చేస్తే మనకి ఇంకా కార్యం జరగట్లేదని దేవుడి మీద కోపించే వాళ్ళుగా ఉన్నాం. కానీ అట్లా కాదు. కానీ దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతాడంటే ప్రతి దానికి ఓర్పు కలిగి మనం జీవించాలంట, విశ్వాసం కలిగి జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఓర్పు కలిసి జీవించాలని మరి దేవుడు మనతో మాట్లాడుతాం. మనం సేవ చేయాలనుకుంటాం కానీ చేయలేకపోతాం. దేవుడి దగ్గర చెప్తాం, ఒక్కొక్కసారి చెప్పి మర్చిపోతూ ఉంటాం. కానీ సేవ చేసేటప్పుడు మనకి ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఇక్కట్లు అన్నీ వస్తాయి. అయినప్పటికీ కూడా విశ్వాసాన్ని మనం తొలగిపోకూడదు. ఓర్పు కలిగి ఉండాలని మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. మన ఇచ్చిన స్థితిని బట్టే దేవుడు మనకి ఏదైతే ఇస్తాడో, మనం ఫస్ట్ లో దేవుడిలోకి వచ్చినప్పుడు మనకి ఏం తెలియదు, ప్రార్థన చేయడం తెలియదు, వాక్యం చదవడం తెలియదు, ఎలా పాటలు పాడాలో కూడా తెలియదు. కానీ మన చిన్న పిల్లోడికి మనం ఎట్లా అయితే నేర్పిస్తాం, మన తండ్రి కూడా అట్లనే నేర్పించుకుంటూ ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ వరకు ఎక్కిస్తూనే ఉన్నాడండి. అలాగే మనం కూడా ప్రతి దాన్ని ఏదైతే మనం వింటున్నామో, ఏదైతే మనం చదువుతున్నాం గ్రహించాలి. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఒక్కొక్కసారి, కానీ మనం పట్టించుకో. దేవుడు కళ్ళల ద్వారా మాట్లాడుతూ, స్వరం ద్వారా మాట్లాడతాడు. ఆయనని మనం మనం ఎందుకు గ్రహించమంటే దేవుడు మన విశ్వాసం కలిగి ఉండు. ఏదో కళలే అని వదిలేస్తాం, ఏదో తలంపేలే అని వదిలేస్తాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయమైన తలుపు తీసినప్పుడే కదా నీ హృదయంలోకి వస్తానని అంటున్నాడు. నా డోర్ దగ్గర ఉండి నీ తలుపును తడుతున్నాను, నువ్వు తీయట్లేదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ప్రేమతో ఆహ్వానించినప్పుడే కదండి మన ఇంటికి కొంతమంది చుట్టాలు వస్తారు. వాళ్ళని ప్రేమతో ఆహ్వానిస్తేనే మన ఇంటికి వస్తారు. మనం కోపంగా ఉంటే మన ఇంటికి రారు. అట్లాగే మనం కూడా విశ్వాసం కలిగి దేవుని ఆరాధించినప్పుడు కూడా దేవుడు మన ఇంటికి వస్తాడండి. హల్లెలూయా. మన హృదయం అనే ఆలయం మూసుకుని చెప్పు దేవుడు మనలో రాడు. అందుకే ఇప్పుడు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. నీ హృదయమైన ఆలయమై నీ హృదయమైన ఆలయమై ఉన్నదని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన హృదయంలోకి వస్తాడని ఈ సాయంకాల సమయంలో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. దేవుడికి ఏమి ఇచ్చినా మరి ఆయన రుణాన్ని తీర్చడం, ఆయన వాక్యాన్ని చెప్పే అర్హత లేని నాకు ఈ రోజు ధన్యత ఇచ్చిన దేవుడికి ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని తీర్చడం. ఇవి బైబిల్లో ఉన్న ప్రతి గొప్ప వ్యక్తులు కూడా వాళ్ళందరూ మనలాంటి మనుషులే, కానీ దేవుడి దగ్గర ఎంతో అంగలార్చి ఎంతో కష్టపడ్డారు, ఎన్నో శ్రమలు పడ్డారు. అయినప్పటికీ వాళ్ళు ఈ రోజు బైబిల్ గ్రంథంలో వాళ్ళ ప్రేరణలు రాయబడినాయి అంటే వాళ్ళు ఎంతో గొప్ప సేవ చేసి దేవుడికి ఎంతో విశ్వాసం కలిగి, ఓర్పు కలిగి మరి వాళ్ళు జీవించి ఉన్నారు. మరి ఎంతో నమ్మకం కలిగి ఉన్నారు. అబ్రహాం ఎంతో యథార్థంగా మరి జీవించాడు. మరి అబ్రహాం మరి దేవుడికి స్నేహితుడై ఉన్నాడు. స్నేహితుడని ఆయనకి పేరు వచ్చింది. మరి అబ్రహాంకి మరి సంతానం ఇస్తానని చెప్పినా కూడా 25 సంవత్సరాలు మరి ఆయన ప్రార్థన చేసినప్పటికీ ఆయన మరి ఓర్పుతో కలిగి ఉన్నారు. మరి శారమ్మ గారు అయితే గుడారం సాటు నుండి మరి నవ్వుకుంది, ఈ వయసులో నాకు పిల్లలు ఏంటని మరి నవ్వుకుంది. మరి దేవుడు కూడా ఎందుకమ్మా నువ్వు నవ్వుతున్నావు అన్నప్పుడు మరి ఆమె నవ్వుకుంది. మరి అబ్రహాం విశ్వాసం కోల్పోదు, యథార్థం విడిచిపెట్టలేదు. ఆయన ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు మరి ఇషాకును కుమారుని ఇచ్చిన కుమారుని బలిగా కోరాడు. మరి దేవుడు అప్పుడు కూడా మరి అబ్రహాం విశ్వాసాన్ని మరి యథార్థతని విడిచిపెట్టకుండా మరి బలిగా ఇవ్వడానికి కూడా మరి వెళ్ళినప్పుడు ఇషాకు కూడా అడుగుతాడు, నాన్న బలి ఇవ్వడానికి మరి నాన్నగారు బలి ఇవ్వడానికి మరి మన దగ్గర గొర్రె పిల్లని దేవుడే సిద్ధపరచుకుంటాడని చెప్తాడు. మరి అక్కడ నిజంగానే మరి దేవుడు సిద్ధపరచుకున్నాడు. మరి ఇషాకును వాడుకుని మరి ఏశావుని యాకోబుని ఇచ్చాడు. మరి ఈ రోజు యాకోబు కోసమే చెప్పాలనుకున్నాను. మరి ఈ రోజు యాకోబు గ్రంథం కోసం చెప్పాను. మరి యాకోబు మరి ఇషాకుకి మరి పిల్లలు ఇచ్చిన అప్పుడు మరి యాకోబు మరి ఆశీర్వాదించబడ్డాడు మరి దేవుడి దగ్గర. మరి అలాగే యాసావును మరి జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. అలాగే మనం కూడా మరి ఆశీర్వాదించబడే వారిగా ఉండాలని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు మరి ముఖాముఖిగా మరి దేవుడితో మరి యాకోబు పెనుగులాడాడు. మరి ఆయన కాలు పట్టుకుని పెనుగులాడినప్పుడు మరి దేవుడు ఆశీర్వాదించాడు యాకోబుని. అలాగే మరి ఇషాకు దగ్గర మరి ఆశీర్వాదించబడినప్పుడు యాసావుకు మరి ఆశీర్వాదిస్తానన్నప్పుడు యాకోబే మరి వెళ్ళి వాళ్ళ తండ్రి దగ్గర ఇషాకు దగ్గర మరి ఆశీర్వాదం తీసుకుంటాడు. మరి ఆయనకి కళ్ళు కనపడు. ఫస్ట్ చదివినప్పుడు మరి నేను మోసమేమో అనుకున్నాను, కానీ దేవుని యొక్క చిత్తం అది వాక్యం చదువుతున్నప్పుడు మరి అర్థమైంది. దేవుని యొక్క చిత్తము. మరి ఆయన లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మరి లేయాని మరి రాహేల్ని పెళ్లి చేసుకున్నప్పుడు మరి యోసేపు ఆయనకి కుమారుడిగా పుట్టినప్పుడు కూడా యోసేపును కూడా మరి దేవుడు ఎంతగానో వాడుకున్నాడు. యోసేపు కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి, అయినా నువ్వు దేవుని విడిచిపెట్టలేదు, యథార్థతని విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని ఎక్కడ కోల్పోకుండా మరి యోసేపు కూడా మరి అమ్మి వేయబడినప్పుడు మరి దేశానికి రాజుగా చేసి దేవుడు వాడుకున్నాడు. మరి యోసేపును కూడా ఎన్నో శోధనలు వచ్చినాయి. ఎన్నో నిందలు జైల్లో కూడా ఆయన వేసినప్పుడు మరి దేవుడు ఆయన విడిచిపెట్టలేదు, కానీ రాజుగా వాడుకున్నాడు. మరి వాళ్ళ కుటుంబాన్ని అంతా కలుసుకున్నాడు. మళ్ళీ యాకోబు కూడా యోసేపు చిన్న కుమారుని ఆశీర్వాదించాడు. మరి యోసేపు మరి పెద్ద కుమారుని ఆశీర్వాదించమంటే యాకోబు మళ్ళీ యోసేపు చిన్న కుమారుని ఆశీర్వాదించాడు. మరి అలాగే దేవుడు మరి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క తలంపు కలిగి ఉంటాడు. మరి మన బిడ్డల్ని పెద్ద బిడ్డని ఆశీర్వాదించలేదు, చిన్న బిడ్డని ఆశీర్వాదించాడు అని కాదు, కానీ ఇక్కడ మరి దేవుని చిత్తంలో ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆశీర్వాదించబడతారు, వాళ్ళే సేవలో వాడబడతారు.
మరి వాళ్ళే ఇస్తారని మరి ఈ వాక్యం ద్వారా నాకు చదువుతుంటే మరి అర్థమైంది. మరి ఆది కాండం చదివినప్పుడు మరి యాకోబు కోసం కొన్ని విషయాలు అర్థమైనవి. మరి లేవి కాండం కూడా చదువుతున్నప్పుడు మరి మోషే కొరత మరి దేవుడు ఏ అయితే ఆజ్ఞలు ఇచ్చారో మరి అవన్నీ మరి మోషే గారు ఫస్ట్ చెప్పినప్పుడు అయితే నేను చెప్పలేను ప్రభా, నేను పరో దగ్గరికి వెళ్ళి మాట్లాడలేను ప్రభా అంటే మరి దేవుడు మరి మోషే మీద కోప్పడతారు. మరి దేవుడు మరి అహరోన్ నోటికి మరి మోషే నోటికి తోడై ఉన్న దేవుడు మన నోటికి కూడా తోడై ఉంటాడు. సేవ చేయాలనుకుంటున్నాం, మనము వెళ్ళాలనుకుంటున్నాం, మనం భయపడుతున్నాం. కానీ ఎవరికి ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా, ఎవరు ఏమనుకుంటారని మనం భయపడతాం. కానీ దేవుడు మనకి తోడై ఉంటాను, నువ్వు వెళ్ళమని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అండి. సాయంకాల సమయంలో మనం ప్రతిదానికి భయపడుతున్నాం కానీ భయపడొద్దు అంటున్నాడు దేవుడు. మోషే మీద కోప్పడ్డాడు. ఆయనను మోషే ఏం చేసిండు, నీ చేతిలో ఉన్న కర్రను చేతిలో ఉన్న కర్రని సూచక క్రియల వల్ల అక్కడ జరిగించమన్నప్పుడు మరి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దేవుడు మరి అక్కడ వాళ్ళందరూ మరి ఆ పరో రాజు ఎదుర్కొంటూ చేస్తున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజల కోసం మరి మోషే ఎంతగానో కష్టపడ్డాడండి. దేవుడు చెప్పిన ప్రతి పనిని చేశాడు. అలాగే మరి దేవుడు మనతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు కానీ మనం పట్టించుకోవట్లేదు. అక్కడ మోషే గారు చెప్పిన విని ప్రతిదాన్ని చేసుకుంటూ ఇజ్రాయేల్ ప్రజలను రక్షించడం కొరకు ఎన్నో ఆశ్చర్యకార్యాలు మరి దేవుడు మోషేతో మాట్లాడుతుంటే మోషే గారు అహరోను గారికి చెప్పిన అహరోను గారు నోరయ్యుండి మాట్లాడుతూ ఉండేవారు. మరి అక్కడ ఆయనలో ఉన్న చేతి కర్రని మరి దేవుడు ఎన్నో క్రియలుగా వాడుకున్నాడు అక్కడ. అలాగే దేవుడు కూడా మనం ఒక కర్ర ఉన్నాం, దేవుడు మనల్ని కూడా అనేక విషయాల్లో వాడుకుంటాడని సాయంకాల సమయంలో మన అందరితోనే మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. మరి నాకు తెలిసింది ఏంటంటే మరి ఈ విషయంలో మరి 10 రోజుల ఉపవాసంలో మరి నేను ఏం చేయాలి తండ్రి, నాకు ఏం అర్థం కావట్లేదు, నీ సేవ చేయాలని ఆలోచన చేస్తున్నాను కదా అన్నప్పుడు మరి నాకు ఒకటి ప్రేయర్ చేసిన ప్రతిసారి ఒకటే తలంపు వస్తూ ఉన్నది. ఈ రోజు ఉదయం కూడా ఒకటే తలంపు వస్తుంది. మరి పంట విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిగా ఉన్నారు అని మరి నాకు ఒక తలంపు వస్తూ ఉన్నది. నాకేం అర్థం కాలేదు. తర్వాత అనిపించింది వాక్యం చదువుతున్నా కదా, వాక్యమే కదా అనుకున్నాం. అప్పుడు అనిపించింది పంట విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిమందే ఉన్నారు. పనివారు అంటే ఇక్కడ ఏంటంటే సేవ చేసేవారు కొద్దిగానే ఉన్నారు. సేవకులుగా మనం ఫస్ట్ తయారవునప్పుడు అనేక మందిని మనం సేవ చేసేవాళ్ళుగా మనం తయారు చేయాలని ఆ వాక్యం ద్వారా నాకు 3 రోజుల మధ్య అదే తలంపు కలిగి ఉన్నది. మరి ఏంటంటే ఒక ఉదాహరణకి ఒక రైతు ఉంటాడండి. ఆ రైతు మరి పంట పండించాలని ఎంతో కష్టపడుతూ ఉంటాడు, ఎన్నో శ్రమలు పడుతూ ఉంటాడు. అలాగే మరి పంట పండినప్పుడు ఈ సంవత్సరం ఎంతో కష్టపడి పంటను పండిస్తాడు. మరి అలాగే వచ్చే సంవత్సరం కూడా పంటను పండించినప్పుడు పంట వేసేసంలే పండిపోతుంది అని విడిచిపెడితే మరి అది ఏమైపోతుంది, పాడైపోతుంది. అలాగే మనం కూడా ఏంటంటే సేవ చేయాలనుకున్న మనం కూడా ఎంతో కష్టపడాలి, ఎన్నో శ్రమలు పడాలి, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, ఇక్కట్లు ఎన్నో వస్తాయి. అయినప్పటికీ కూడా మరి దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన సేవలో వాడబడాలి. 4 రోజులు ప్రార్థన చేస్తాంలే, మన సేవ చేసేస్తాంలే అనుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు. 4 రోజులు ప్రార్థన పట్టు విడవకుండా మనం ప్రార్థన చేసి సేవలో వాడబడాలన్నది మరి నా యొక్క ఆశ, దేవుని యొక్క ఆశ. మరి దేవుడు మనతో మాట్లాడుతూ సేవ నిమిత్తం ప్రతి 3 రోజుల మటు నాకు ఇదే తలంపు వస్తూ ఉన్నది. వాక్యము నేను వేరే యాకోబు గ్రంథంలో యాకోబు కోసం చెప్పాలని ఆశ కలిగి ఉంది. నాకైతే ఇదే ఇదే తలంపు కలిగి ఉన్నది. మరి పంట విస్తారంగా ఉన్నది, కోసేవారు కొద్దిగానే ఉన్నారని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. మరి ఇక్కడ మరి సేవకులు మరి తక్కువగా ఉన్నారు, మరి సమయం కూడా కొద్దిగా ఉన్నది. కానీ అనేక మంది సేవకురాలు తయారవ్వాలి, అనేక మందిని రక్షించాలని దేవుడి వాక్యం ద్వారా మరి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మన సేవ కొరకు మనం సమర్పించుకున్నప్పుడు, సేవ చేయాలని ఆలోచించినప్పుడు వెనక్కి తిరిగి మనం చూసుకోకూడదని దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి, విశ్వాసం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలని ప్రతి దాన్ని మనం సంతోషంగానే అంగీకరించాలి. ఏది వచ్చినా కానీ, కీడు వచ్చినా మేలు వచ్చినా మన ఆనందంతోనే ఉండి ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ దేవుడు మనం ముందుకు సాగిపోవాలని మరి వాక్యం ద్వారా నాతో ఎంతగానో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నేను భయపడేదాన్ని, ఏం చేయాలి తండ్రి అని. ఫస్ట్ గుంట మరి బాప్టిజం తీసుకున్న కొత్తలో నేను ప్రేయర్కి వెళ్తే ఒక ఆవిడ ఏమనిందంటే, నువ్వు ప్రేయర్కి వస్తున్నావు కదమ్మా, మీ ఆయన పనికి వెళ్ళడా, డ్యూటీకి వెళ్ళడా అని అడిగింది. అంటే నాకు అర్థం కాలేదు అప్పుడు. అంటే మా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రేయర్ చేసినప్పుడు అనిపించింది, అంటే నా భర్త పనికి వెళ్ళడా, డ్యూటీకి వెళ్ళడా అంటే నేను డబ్బుల కోసం వచ్చాను అనుకుంటుందా తండ్రి, నాకైతే తెలీదు ప్రభా. నువ్వు ఒక రోజు వెళ్ళాను, నెక్స్ట్ డే కూడా అక్కడికే మరి నేను వెళ్ళకూడదు అంటున్నాను కానీ మళ్ళీ అక్కడికే వెళ్ళాను. 3 days తర్వాత మళ్ళీ ఆమె నన్ను పిలిపించుకుని ప్రేయర్ చేయించుకుంది. మా ఆయన డ్యూటీ చేస్తున్నాడు, ఒక 6 నెలలు పంపించి మరి ఆయనకి జీతం పైసలు ఇవ్వట్లేదని నేను
ప్రేయర్ చేయమని చెప్పింది. మరి ఆ పక్కన ఆమె అనింది, ఆ పిల్ల వచ్చి నాకు ప్రేయర్ చేస్తే ఇంట్లో కార్యాలు జరుగుతున్నాయని. ఆ తర్వాత ఆంటీ కూడా మరి నన్ను పిలిపించుకుంటూ ప్రేయర్ చేసుకుంటే సాయంత్రం వరకుని ఆ 6 months సాలరీ మరి ఆంటీ వాళ్ళకి వచ్చినాయి అంట. ఆమె మళ్ళీ నా రూమ్ ఎత్తుకుంటూ మా ఇంటికి వచ్చింది. నేను తర్వాత కూడా మరి బ్రదర్ వచ్చిన తర్వాత కూడా చెప్పాను, కానీ దేవుడు వాడుకోపోతున్నాడు అక్క మిమ్మల్ని అని అన్నారు. ఇప్పటికి మరి దేవుడు నాకు ఏమి విడిచిపెట్టలేదు. ఎవరికైనా ప్రార్థన చేస్తే మరి దేవుడు కార్యం చేస్తాడు. కానీ నాకు భయం అయ్యేది, కానీ ఎలా చెప్పాలా ఏంటని భయపడేదాన్ని. హల్లెలూయా. ఇక్కడ మోషే ద్వారా మరి ఈ రోజు నాతో మాట్లాడడం, ఆహారం నీ నోటికి నేను తోడై ఉంటాను, నీ నోటి మాటలు ఆహారం, నీకు ఆహారం మాటలు నీ నోటికి నువ్వు దేవుడు అయి కనబడదు అని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం మాట్లాడే ప్రతి మాట మరి దేవుడి కోసం చెప్పినప్పుడు, మనం అనేక మందికి కార్యాలు జరిగినప్పుడు వాళ్ళ దృష్టిలో మనం దేవుడుగా కనపడుతుంది. దేవుడిని దీవించిన గాక అని అనేక మంది మనతో మాట్లాడుతూ ఉంటారని. అలాగే మరి దేవుడు మనకిచ్చిన ఈ దీన స్థితిని ఏదైనా కానీ మనం సంతోషంగా అంగీకరించాలి. మనకిచ్చిన స్థితిలోనే మనం బ్రతకాలి. మనకిచ్చిన ఏదైనా సరే యాక్సెప్ట్ చేయాలి. ఆ దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని ఆ రోజుకి మనం సంతోషపడాలి. అది కూడా లేని వారు చాలా మంది ఉన్నారు. కానీ మనకిచ్చిన స్థితిని బట్టి మనం ఎప్పుడైతే సంతోషిస్తామో మనం అప్పుడు ఆశీర్వదించబడతామండి. కానీ ఎదర వ్యక్తిని చూసి వాళ్ళకి అయ్యున్నాయి ఇవి ఉన్నాయని మనం ఎప్పుడైతే ఆలోచన చేసుకుంటూ ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుంటామని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడాలి. ఇక్కడ ధనవంతుడి కోసం మాట్లాడాడు. పువ్వులాగా మరి ధనవంతుడు పోల్చాడు. పువ్వు ఎన్ని రోజులు ఉంటదండి? ఒక్క రోజులో వాడిపోయి సాయంత్రానికి మరి రాలిపోతూ ఉంటది. సూర్యుని వేడికి మరి అది రాలిపోతూ ఉంటది. అలాగే మరి ఈ లోకంలో ధనం కోసం గాని ఆశల కొరకు కూడా మనం పరుగులు పెట్టొద్దు. మనకి ఇచ్చిన స్థితిని బట్టి దేవుని పట్టుకుని దేవుడి సేవలో వాడబడాలన్నది మరి దేవుని యొక్క ఆశ. దేవుడు ఈ రోజు మన అందరితో బలంగా మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. ఆయన మరి ఆయన తలంపులు మరి మన తలంపుల వంటివి కాదు. మరి అలా మన ఆలోచన వంటివి కాదు. మరి మన ఆలోచన తలంపును మనం గ్రహించలేము. కానీ దేవుడు మన ఆలోచన మన తలంపుని గ్రహిస్తారు. మన హృదయంలో మనం ఏదైతే ఆలోచన చేస్తామో, మనం ఏదైతే తలంపు కలిగి ఉంటాయన్నీ దేవుడికి తెలుసు. మరి మనం ఏమనుకుంటా పైన చూసే సౌందర్యాన్ని చూస్తారు, కానీ లోపల మరుకున్న దేవుడు మనలో ఉన్న హృదయాన్ని చూస్తాడు. మనం పరిశుద్ధంగా ఉన్నామా, మనం చెడుగా ఉన్నామా అని. కానీ బయట ఉన్న మనుషులు ఎట్లా రకంగా చూస్తారంటే మన పైన ఉన్న సౌందర్య రూపాన్ని చూస్తారు తప్ప లోపల ఉన్న అంతరంగంలో ఉన్న మన ఉద్దేశాన్ని మరి వాళ్ళు ఎవరు గ్రహించలేరు. మరి కానీ మన దేవుడు గొప్పోడు. మరి మన దేవుడు అన్ని గ్రహిస్తాడు. మనం పడిపోతున్నాం, చెడు దారిలో నడుస్తున్నాం అంటే దేవుడు మనల్ని పట్టుకుంటాడు, మనల్ని గద్దిస్తాడు, మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. మరి ఆయనకి ఏమి ఇచ్చినా రుణాన్ని మనం తీర్చుకోవాలి. మరి సేవ చేయాలనుకున్న మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. సేవ కొరకు ఈ రోజు దేవుడు మనం మాట్లాడుతున్నాం. మన పరిశుద్ధత కొరకు, మన విశ్వాసం కొరకు మరి సేవ చేయాలనుకున్న మనం ఎంత విశ్వాసం కలిగి ఉండాలి, ఎంత యథార్థత కలిగి ఉండాలని ఈ సాయంకాల సమయంలో దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడండి. అని వాక్యం ద్వారా మరి మాట్లాడుతున్న దేవుడికి మరి ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోవాలి. మరి అలాగే మరి ఈ లోకంలో అది సంపాదించాలి ఇది సంపాదించాలన్న ఆలోచన కాదు. కానీ దేవుడి కొరకు మనం ఏం సంపాదించామన్నది రోజు మనం గ్రహించాలి. మనం ఈ రోజు దేవుడి కొరకు మనం ఏం చేస్తాము, దేవుడి కొరకు ఎంత సమయాన్ని ఇచ్చాము, దేవుడి కొరకు మనం ఏం చేస్తాము అన్నది రోజు మనం ప్రతిరోజు మనం లెక్క పెట్టుకుంటే మరి దేవుడికి ఇచ్చే సమయం చాలా తక్కువ అండి. కానీ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, మనకి ఇచ్చిన దీన స్థితిని అందే మనం అతిశయపడాలంట. హల్లెలూయా. దేవుడు మనకి ప్రతిసారి ఎన్నో ఇస్తా ఉంటాడు, కానీ ఇంకా కావాలని అతిగా ఆశపడొద్దు. మనం హల్లెలూయా. ధనవంతుడిలాగా ఆలోచన చేయొద్దు. ధనవంతుడు ఉంటాడు, ఎన్నో సంపాదిస్తాడు, అయినా ఇంకా సంపాదించుకోవాలనే ఆలోచన కలిగి ఉంటాడు. హల్లెలూయా. మనం అట్లాంటిది కాదు. మనం ఎంత ఈ రోజు ప్రార్థించాం, రేపు ఎంత చేస్తాం, ఎల్లుండి ఎంత చేస్తాం, నీ సేవలో ఎలా వాడబడాలి అన్న ఆ దేవుడి యొక్క ఆలోచన కలిగి మనం జీవించాలి. సేవ నిమిత్తం మనం ఒక కొవ్వొత్తు లాంటి వాళ్ళు అంటే దేవుడి కొరకు మనం కరిగిపోవాలంటండి. హల్లెలూయా. అలా మరి దేవుడు ఈ రోజు సాయంకాల సమయంలో మాట్లాడుతున్నారు. మోషే నోటికి తోడైన దేవుడు మన సేవలో కూడా మనకి తోడై ఉంటానని మాట్లాడుతూ ఉన్నాడు. మనకిచ్చిన స్థితిని బట్టి మనం సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా కావాలని అతిశ్రయ పడకుండా సంతోషంగా ఉండాలని ఈ సాయంకాల సమయంలో దేవుడు మరి మనందరితో మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. ఆయనకి ఏమి ఇచ్చినా మరి ఆయన రుణాన్ని మనం తీర్చలేం. అంటాడు దేవుడు, ఏదైతే మనం అన్ని కలిగి ఉంటాం, దేవుడు అడిగితే అన్ని ఇస్తాడు, ఇవ్వడని కాదు, ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటామండి, జ్ఞాపకం చేసుకోం అంటాడు. సామెతల గ్రంథంలో అంటాడు, ప్రభా నాకు ఎక్కువ ధనము వద్దు ప్రభు, ఏమి వద్దు, ఉండడానికి చిన్న ఇల్లు, కట్టుకోవడానికి వస్తువులు, తినడానికి తిండి ప్రభా, నేను ఖర్చు పెట్టుకోలేక చిల్లర పైసలు ఉంటే చాలు తండ్రి అని ప్రార్థిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అలాగే మరి ఎక్కువ ఇచ్చిన ఎడల మనం కడుపు నిండా తిని నువ్వు ఎవరు ప్రభా అని మరి మళ్ళీ ఎక్కిరిస్తానేమో ప్రభా అని మళ్ళీ కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. మరి అలాగే ఈ లోకంలో మనం ఎక్కువ దేనికి ఆశపడకూడదని దేవుడు మనతో ఈ రోజు సాయంకాల సమయంలో వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతారు. ధనవంతుడితో పోల్చి మరి ధనవంతుడికి పువ్వులాగా పోల్చిన దేవుడు
ఈ రోజు మనకి ఇచ్చిన స్థితిని బట్టి మనం ఎంతో సంతోషపడాలి. అలాగే అంటాడు, సహోదరుల మీ విశ్వాసం కలిగి పరీక్ష ఓర్పును పుట్టించు. ఎగిరి మీరు నానా విధముల శోధనలో పడినప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకున్నది. హల్లెలూయా. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా మహా ఆనందంగా ఎంచుకోవాలంట. హల్లెలూయా. మనం దేవుని చూస్తూ ఈ లోకంలో తిరగాలి, దేవుని చూస్తూ ఈ లోకంలో మనం బ్రతకాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మన అందరితోని మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. విశ్వాసం కొరకు మాట్లాడుతాం. ఏదైనా సరే మనం అడిగినప్పుడు విశ్వాసంతో అడగాలి. ఆ విశ్వాసం కలిగి ఉన్న మనం ఏది పొందుకోలేమని సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుండే. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితోని మాట్లాడుతాం. ఆయనకి ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేమండి. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనతో శ్రావణితో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఏదైతే ప్రేరేపణిచ్చాడో ఉదయం 3 రోజుల మటు నుంచి అదే ఈ రోజు మీ అందరితోనే నేను పంచుకుంటున్నానండి. ఈ వాక్యం మరి చెప్తూ ఉన్నాను. మీకు ఏం అర్థమైందో నాకైతే తెలియదు. తప్పులుంటే నన్ను క్షమించండి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించండి. ఆమేన్. చక్కగా వాక్యం అందించిన రమ్యకకి ప్రత్యేకమైన వందనాలు. వైజాగ్ లక్ష్మక్క, ప్రైజ్ ది లార్డ్. వైజాగ్ లక్ష్మి అక్క వాక్యం కోసం ప్రేయర్ చేస్తారా అక్క? సరే, ఓకే, రైట్. సుమతక్క, ప్రైజ్ ది లార్డ్. అంకుల్ వాక్యం కోసం ప్రేయర్ చేయండి అంకుల్. ప్రేమగల మా ప్రభువా, మహిమగల దేవా, జీవాధిపతి నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. వందనములు ప్రభువా. ప్రార్థనంగా తండ్రి ప్రభువా దేవునితో ముఖాముఖిగా మాట్లాడటం తండ్రి ప్రభువా, అది గ్రహించి తండ్రి ప్రభువా ప్రతి విషయంలో కూడా తండ్రి ప్రభువా దేవుని గణపరిచే బిడ్డలుగా తండ్రి లోతైన ప్రార్థన మాకు తండ్రి ప్రభువా ఈ యొక్క 10 రోజులు తండ్రి మీరు తండ్రి ప్రభువా ప్రతి బిడ్డలకు గణపరిచినందుకు తండ్రి ఇచ్చినందుకు కొరకాయ జ్ఞానం కొరకాయ స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా సిస్టర్ తండ్రి ప్రభువా చాలా తండ్రి ప్రభువా తండ్రి లోతైన మర్మంతో తండ్రి ప్రభువా తండ్రి మీ యొక్క వాక్యము తండ్రి ప్రభువా ఆమె ద్వారా తండ్రి మీరు బయలుపరిచి తండ్రి కూడిన ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడిన విధానం కొరకై వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వందనములు ప్రభా. ధనవంతుడి యొక్క తండ్రి ప్రభా తండ్రి వాని యొక్క తండ్రి ప్రభా ఆలోచన తలంపులు తండ్రి ప్రభా పట్టి తండ్రి ప్రభా ఈ లోకంలో ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి తండ్రి ప్రభా ఆ విధముగా తండ్రి ప్రభా మరి లోకస్తులు కూడా తండ్రి ఆ విధముగా తండ్రి ప్రభా ఉన్నారు తండ్రి. వందనములు తండ్రి, వందనములు ప్రభా. లాజర్ అయితే తండ్రి ప్రభా లేని స్థితిలో తండ్రి ప్రభా ఉన్నప్పుడు తండ్రి ప్రభా అతను తండ్రి ప్రభా తండ్రి దేవుని సన్నిధిలో తండ్రి ఉన్నట్లుగా తండ్రి ప్రభా మీ యొక్క తండ్రి వాక్యం బయలుపరిచి ఉన్నది. మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి సహోదరు ద్వారా తండ్రి. వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి. వందనములు ప్రభా తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా లోకములో నశించిపోతూ తండ్రి ప్రభా ఈ లోకము గురించి తండ్రి ప్రభా ఆరాటము కలిగి తండ్రి ప్రభా ప్రతి బిడ్డలో కూడా తండ్రి ఉండుటకు తండ్రి మీ యొక్క మర్మము లోతైన మర్మము మీరు బయలుపరిచిన కృప కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కోత విస్తారముగా ఉన్నది తండ్రి. వందనములు ప్రభా, వందనములు తండ్రి, వందనములు ప్రభా తండ్రి. వాటికి తండ్రి ప్రభా ఆ యొక్క ఆలోచన తండ్రి సిస్టర్కి ఇచ్చిన కృప కొరకై మాట్లాడిన 3 రోజుల విధానం కొరకై వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వందనములు ప్రభా ఆ యొక్క అమూల్యమైన తండ్రి వాక్యం ద్వారా తండ్రి మీరు బయలుపరిచి మాట్లాడినందుకు తండ్రి ప్రతి బిడ్డలు కూడా తండ్రి ప్రభా ఆ యొక్క తండ్రి ప్రభా లోతైన మర్మము గ్రహించి ప్రభా తండ్రి వాటి ప్రకారం తండ్రి ప్రభా జీవించి అనేకులకు మాదిరిగా ఉండటకు మీరు సహాయం చేస్తున్నందుకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వందనములు ప్రభా తండ్రి. కోత విస్తారముగా ఉన్నది ప్రతి బిడ్డలు కూడా తండ్రి ఆయత్తపరచుటకు తండ్రి ప్రభా మీరు బలమైన సాధనముగా వాడుకున్నట్టుకు సహాయం చేయమని తండ్రి మీరు హెచ్చరిస్తున్నారు తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం. ఎవరికి ఏ తలాంతులు ఇచ్చి ఉన్నారో తండ్రి వాటి ప్రకారం తండ్రి ప్రతి బిడ్డలు కూడా లోబడి సమాధానము కలిగి తండ్రి ప్రభా దేవుని చిత్తం నెరవేర్చి నీ నామమునకు మహిమార్థంగా జీవించుటకు తండ్రి వారికి సహాయం చేయండి. వారి కుటుంబాలను దర్శించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, సహాయం చేయండి అని ప్రార్థిస్తున్నాను. ధనాపేక్ష తండ్రి సమస్త కీడులకు మూలము తండ్రి. వందనములు ప్రభా తండ్రి. ఉన్నదానితో తృప్తి చెంది తండ్రి మాకిచ్చిన తలాంతులు గాని ప్రభా మాకిచ్చిన ఈ లోక ధనము గాని తండ్రి
జాగ్రత్తగా వాడుకునే కృపా జ్ఞానములు తండ్రి, నీ యొక్క జ్ఞానము తండ్రి ప్రభా తండ్రి, నీ యొక్క గ్రంథములో ఇమిడిచి ప్రభా మమ్మల్ని నడిపించుకున్నట్టు స్తోత్రం చెల్లిస్తున్నాం. అటు వాటిని అన్నింటినీ మేమందరము గైకొని ఈ లోకములో ఏ విధముగా జీవించవలసి ఉన్నదో నీ యొక్క పరలోక జ్ఞానము నీ యొక్క తండ్రి పరిశుద్ధ గ్రంథము ద్వారా మాకు బయలుపరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అట్టి భాగ్యము తండ్రి ప్రభా తండ్రి, కర్త కర్మ క్రియ తండ్రి ప్రభా, జరిగిపోయిన కాలం, జరిగే కాలం, రాబోయే కాలం కూడా తండ్రి మీరు మాట్లాడే దేవుడు, చెప్పే దేవుడు కనుక అట్టి గొప్ప ధన్యత మా అందరికి ఇచ్చినారని తండ్రి ప్రతి బిడ్డలో తలంచుకుని ప్రభా తండ్రి నెమర వేసుకున్నట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి తండ్రి. వందనములు యేసు, వందనములు తండ్రి, వందనములు ప్రభా తండ్రి, వందనములు తండ్రి. మీరు ఏది అడిగితే అదే ఇస్తారు కనుక తండ్రి ప్రభా. మోషే తండ్రి ప్రభా ఐగుప్తును వెళ్ళినప్పుడు తండ్రి, నేను తండ్రి నత్తివాడిని, నాకు మాటలు రావు, నేనేమి చేయగలను, చేయలేని పరిస్థితిలో ఉన్నానని తండ్రి ప్రభా అతను తండ్రి ప్రభా మోషే అంత గొప్ప ప్రభా తండ్రి దయదాసుని ప్రభా మీరు తండ్రి ప్రభా పిలిచినప్పుడు కూడా తండ్రి అతను తండ్రి ప్రభా తండ్రి చెప్పి ఉన్నాడు తండ్రి. అయినప్పుడు కూడా నడిపించే దేవుడు మీరు గనక తండ్రి ప్రభా ఈ యొక్క కాన్ఫరెన్స్ లో ఉన్న ఎవరైతే సేవ చేసేవలసి ఉన్నదో వారందరికి తండ్రి మీరు బోరగా వాడుకొని తండ్రి మీ నామను మహిపరుచుకుని విస్తారమైన తండ్రి ప్రభా పోతను కోయటకు తండ్రి బలవంతులుగా, శక్తివంతులుగా నీ సన్నిధిలో తండ్రి ప్రభా గోజాడి విశ్వాసము కలిగి నమ్మకస్తులుగా ఉండటకు, బలవంతులుగా ఉండటకు తండ్రి గొప్ప జనాంగమును ఏర్పరచుకునే దేవుడు గనక అందరం దుస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం. అప్పుడే తండ్రి ప్రభా ప్రతి ఒక్క వారి యొక్క దేవుని చిత్తం వారి పట్ల నెరవేర్చే దేవుడు. ఎన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు వచ్చినప్పుడు కూడా తండ్రి ప్రాణం తెగించేవాడు తండ్రి, ప్రాణాన్ని కాపాడుకునేవాడు. ప్రాణాన్ని ఎవరైతే కాపాడుకుంటారో తన ప్రాణాన్ని పోగొడతారని పోగొట్టుకుంటారని చెబుతున్నారు తండ్రి. దాని విషయం ప్రభా తండ్రి మనస్కులు కాక ఏక మనస్కులు కలిగి బలవంతులుగా దేవుని యొక్క చిత్తం నెరవేర్చే వారిగా సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ఒక్కొక్కరు హృదయం తెరవబడండి, వారి మనోరేతములు తెరవబడి ప్రభా తండ్రి వందనములు ప్రభా తండ్రి. నీ యొక్క బిడ్డలు, నీ యొక్క క్రైస్తవులు ఈ లోకమును శాసించగలిగిన వారు తండ్రి వందనములు ప్రభా. మేము ఇతరులకు ఇచ్చేవారమే తండ్రి, మేము ఇతరులకు చెప్పువారమేగా ఉండటకు మీరు తండ్రి ప్రభా ఈ కాన్ఫరెన్స్ వాళ్ళని మీరు తండ్రి ప్రభా మీ ఉద్దేశ ప్రకారం మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆ విధముగా తండ్రి ప్రభా ప్రతి బిడ్డలు కూడా తండ్రి ప్రభా దైవ సన్నిధిలో తండ్రి ధైర్యము కలిగి, ముఖ్యముగా ధైర్యము కలిగి బలవంతులుగా, బాహాటముగా తండ్రి ప్రభా అపోస్తుల వలె తండ్రి గొప్ప యుద్ధ వీరులుగా తండ్రి వందనములు ప్రభా ప్రకటన చేయుటకు, సువార్త చేయుటకు, బోధించుటకు తండ్రి ప్రభా తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అపోస్తులు అనంగా తండ్రి బాహాటంగా, ధైర్యముగా తండ్రి వారు ప్రభా వారి యొక్క సువార్త చాలా తండ్రి ప్రభా ఉంటుంటుంది కాక ఈ అపోస్తుల యొక్క సహవాసమును అరుదంతులు నూరంతులుగా ఫలింపజేసి ఆశీర్వదించి అంతా మహిమ ప్రభావం పొందుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం. ఈ రోజు తండ్రి 9వ రోజు ప్రభా ఇంతవరకు నడిపించిన గొప్ప ధన్యతను బట్టి వందనములు ప్రభా. రేపు తండ్రి ప్రభా తండ్రి 9వ తారీఖున ప్రభా అనగా ప్రతి బిడ్డలు కూడా తండ్రి ప్రభా నీ సన్నిధిలో చేరి నీ సాక్షులుగా నీ నామను మహిమపరుచుకొని నీలో ఆనందించి ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని ప్రగారాయన తగ్గించిన బ్రతిమాలు ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థనలు నడిపించిన నాగేశ్వర అంకుల్ గారికి వందనాలు. మన మధ్యలో శ్వేత సిస్టర్ పాట పాడతారు. హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా మధురాతి మధురం, నీ ప్రేమ నాకెంతో మధురం, యేసయ్యా మధురాతి మధురం, నీ ప్రేమ నాకెంతో మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ
ఎంతో ఎంతో మధురం, మర్చిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, మర్చిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, కనురెప్పలాంటిది నీ ప్రేమ, చిరకాలముండును నీ ప్రేమ, కనురెప్పలాంటిది నీ ప్రేమ, చిరకాలముండును నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో, త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, సిల్వనెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ, సిల్వనెక్కెను నీ ప్రేమ, నాకు విలువ తెచ్చెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా మధురాతి మధురం, నీ ప్రేమ నాకెంతో మధురం, యేసయ్యా మధురాతి మధురం, నీ ప్రేమ నాకెంతో మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దైవ సేవకురాలు పాడిన పాట నా హృదయానికి చాలా మరి ఆకర్షణీయంగా అనిపించింది. ఎందుకంటే స్లోగా లేదు, అలాగనుకునే హై పిచ్ లో కూడా లేదు పాట. చాలా మరి పాట వినడానికి వినిచొంపుగా నా హృదయం మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఇంకా దేవుడు దీవించిన గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క.